ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 12వ తారీఖు బుధవారం రోజున ఇక వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక స్త్రీ ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. ఆమె ఇక నవంబర్ 12వ తారీఖు బుధవారం రోజున ఆమె మీ దగ్గర నుంచి ఏమి కోరుకుంటుంది, ఎందుకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును, భార్యాభర్తల వశీకరణ చేయబడును, కుటుంబ వశీకరణ చేయబడును, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును, దూరంలో ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అప్పటికి మర్చిపోకుండా జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలాగే రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు చాలా లాభాలను పొందుకుంటారు. ఉద్యోగం చేసేవారికి జీతాలు పెరుగుతాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కోరిక అనేది నెరవేరుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయ మార్గం బాగా పెరుగుతుంది. కొంత ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునే ఛాన్స్ ఉంది. వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో చక్కటి గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తుల నుంచి ప్రాపర్టీస్ను పొందే కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కలిపి వ్యాపారం చేసేవారు మంచి ప్రాపర్టీస్ను పొందుకుంటారు. పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుండి మంచి అనేది పొందుకుంటారు. చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలలో పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు పొందుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఈ సమయంలో మీ అదృష్టానికి సంబంధించిన పూర్తి మద్దతును పొందుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఇండస్ట్రీ పెరగటం, ఇతరులని ఆకర్షించడం, వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వివాహేతర సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పనికి సంబంధించినటువంటి ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. ఈ ప్రయాణం మంచి ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కొత్త ఉద్యోగం రావడానికి అవకాశాలు లేకపోతే వ్యాపార పరిస్థితులకు తగినట్లుగా చాలా స్ట్రాంగ్గా, బలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు లభిస్తాయి. కవితను ఈ రాశి వారికి పెట్టుబడుల నుండి మంచి రాబట్టాలని పొందుకోవచ్చు. భూమి లేదా
వాహన కొనుగోలు చేసే అవకాశాలు పొందవచ్చు అని చెబుతున్నారు పండితులు. పాత ఆరోగ్యం అంటే ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో ఉన్నట్లయితే గనక దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి ఈ పాత అనారోగ్య సమస్యలు ఈ సమయంలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సందర్భాలలో అవగాహన పెరుగుతుంది. మీ జాతకంలో చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక ఈరోజు జాతకుల ప్రకారం రాబోయే రోజుల్లో విపరీతమైన ఆస్తి యోగం కలుగుతుంది. మీ దశ తిరగబోతుంది. త్వరలోనే మీరు చక్రం తిప్పబోతున్నారు. మీ శత్రువులకు సైతం చెమటలు పట్టిస్తారు. మిమ్మల్ని ఎవరు నాశనం చెయ్యాలి అనుకుంటున్నారో వారే తిరిగి నాశనం అవుతారు. మీరు నాశనం అవడానికి వారే గోతులు తవ్వుకుంటారు. ఇతరులు ఎక్కడా కూడా మనపైన ఏడవడం వల్ల వాడే నష్టపోతాడు. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీపైన ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మీరు ఈరోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు అన్నమాట. మీరు ఏది నిస్వార్థంగా కోరుకుంటూ ఉంటారు అవన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఇక ఈ సమయంలో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో కొత్త కొత్త మార్పులను చూస్తారని తెలియకపోతే నవంబర్ 12వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశిలో జయించిన ఒక సంఘటన జరుగుతుంది. ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారు. ఎవరు అంటే ఆమె మీ నుండి ఏమి కోరుకుంటుంది ఇక అందరికీ అనేది తెలుసుకుందాం. ఇక కన్యా రాశిలో పుట్టిన వారికి అందరికైతే వర్ణించదండి. మీలో కొంతమందికి మాత్రమే ఇల్లీగల్ అఫైర్స్ ఎవరైతే పెట్టుకుంటారో వారికి మాత్రమే జరుగుతుంది. అటువంటి వారు మాత్రం రాబోయే రోజుల్లో చాలా చిక్కుల్లో పడిపోతారు. ఇక మిగిలిన వారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంచి ప్రయోజనాలను పొందుకుంటారు. ఎవరైతే మీ యొక్క ఒక స్త్రీ మోహంలో ఉన్నారో ఇక కన్యా రాశి వారు అటువంటి వారికి నవంబర్ 12వ తారీఖు బుధవారం రోజున మీకు కొన్ని ప్రతికూలతమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. మిమ్మల్ని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. ఇక ఈ విధంగా చేస్తుంది. ఇక ఆమె మిమ్మల్ని నుంచి ఏమి కోరుకుంటుందంటే మీ నుండి డబ్బును కోరుకుంటుంది. ఆమె మీ యొక్క ఆర్థిక పరిస్థితులను సరిగ్గా లేకపోవడం వల్ల మీ ముందుకు ఏవో మాటలు చెప్పడం, వాటి నుంచి డబ్బులు తీసుకోవడం, అవసరానికి ఎన్నోసార్లు ఇచ్చినా కానీ ఆమెకు డబ్బు మీద మోహం అనేది తీరడం లేదు. ఈ విధంగానే ఉంటుంది. ఆమె మీకు ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఎందుకు పదే పదే డబ్బులు అడగడం జరుగుతుంది, ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఆమెకు ఎటువంటి కోరికలు విపరీతంగా ఉండిపోతున్నాయి. ఇక ఒక స్త్రీనైతే మనిషిన అయితే డబ్బు మీద కాస్త ఆ మోహం అనేది అస్సలు తగ్గడం లేదు. ఇంకా విపరీతమైన ఆశ పెరుగుతూ వస్తుంది. మీరు ఇస్తూ పోయిన కొద్దీ ఆమెకు దామోహం అనేది పెరుగుతుంది. కాబట్టి ఆలోచించండి. ఆలోచనలో పడిపోతున్నారు. ఇక కాస్త ఊపిరి ఆడనివ్వకుండా పదే పదే అడగడం వల్ల మీకు విసుగు అనేది వస్తుంది అన్నమాట. మీలో చాలామంది ఆమె నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తప్పదనుకునే వాళ్ళు మాత్రం ఆమె వలలో పడి తప్పించుకోలేక ఆమె మోహంలో పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆమె మోహంలో నుంచి తప్పించుకోండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.